ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి 2 గుడ్లను వేసుకొని గుడ్లని బాగా పొడిగా ఉండేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి ధనియాల పొడి కూడా 1.5 స్పూన్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి మన రైస్కి తగ్గ కారం పొడిని వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనకి కావాల్సినంత రైస్ని వేసుకొని మరొకసారి ఇదంతా సిమ్లో బాగా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఎగ్ మొత్తం అన్నానికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి చికెన్ మసాలాను కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత మన రైస్కి టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ని సిమ్లో బాగా కలుపుకోవాలి. అంతే, 2 నిమిషాల్లో ఎంతో టేస్టీకరమైన ఎగ్ రైస్ రెడీ. ఇలా ఈ ఎగ్ రైస్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా.